హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఇస్రోలో టెక్నీషియన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దామండి నోటిఫికేషన్ని. సో ఇక్కడ చూసుకునే కనుక నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్ట్. సో ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దామండి. సో టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్ అనమాట. సో నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి మనకి 33 ఉన్నాయండి. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అనమాట. సో మనకి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎస్ఎస్సి పాస్ అండ్ సెకండ్ వచ్చేసి ఐటీఐ ఇన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ అనమాట. సో నెక్స్ట్ చూస్తే కనుక టెక్నీషియన్ బి ఎలక్ట్రికల్ 8 పోస్టులు అయితే ఉన్నాయండి మొత్తము. సో ఇందులో ఎస్ఎస్సి పాస్ అండ్ ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ అనమాట. సో నెక్స్ట్ చూస్తే టెక్నీషియన్ బి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 9 పోస్టులు అయితే మొత్తం ఉన్నాయండి. సో ఇక్కడ ఎస్ఎస్సి పాస్ అండ్ ఐటీఐ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్ ఉండాలి. సో నెక్స్ట్ చూసుకుంటే టెక్నీషియన్ బి ఫోటోగ్రఫీ. సో ఐటీఐ 10th ఐటీఐ అండ్ డిజిటల్ ఫోటోగ్రఫీ ఇన్ ఐటీఐలో ఉండాలండి ట్రేడ్. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక టెక్నీషియన్ బి డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్. సో ఎస్ఎస్సి పాస్ ఐటీఐ ఇన్ డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ ట్రేడ్ అనమాట. సో మనకి టోటల్గా పోస్టులు అయితే ఇంకా 54 పోస్టులు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇంకా చూసుకుంటే కనుక సో ఇక్కడ మనకి శాలరీ అయితే ఇక్కడ మెన్షన్ చేశాడండి. లెవెల్ 3 ఆఫ్ ది పే మ్యాట్రిక్ యాజ్ పర్ 7th CPC. సో 21,000 నుంచి మనకి 69,100 రూపాయల వరకు వెళ్తుందండి శాలరీ అయితే కనుక. ఇక్కడ అప్రాక్సిమేట్ గ్రాస్ వచ్చేసి మనకి 31,682 రూపాయలు అనమాట. సో హెచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్. సో ఇక్కడ మనకి ఏజ్ అయితే కనుక 31st 12/2023కి మనకి 18 to 35 ఇయర్స్ అయితే ఉండాలండి. సో మినిమం 18 ఉండాలి, మ్యాక్సిమం 35 ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడండి ఇక్కడ. ఒకసారి చూద్దాము. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 3 ఇయర్స్ ఇచ్చాడండి. ఓబీసీ వాళ్ళకైతే కనుక అప్పర్ ఏజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఇచ్చాడండి. సో అదనమాట. ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ ఇచ్చాడండి. దెర్ ఈజ్ ఏ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 100 రూపీస్ అనమాట ఈచ్ అప్లికేషన్ అనమాట. అండ్ హౌ ఎవర్ ఇనిషియలీ ఆల్ కెనెట్స్ హ్యావ్ టు యూనిఫామ్లీ పే 500. ప్రతి ఒక్కరు 500 రూపీస్ అయితే పే చేయాలండి. సో అప్లికేషన్ ఫీ 100, ప్రాసెసింగ్ ఫీ 400 అనమాట. ది ప్రాసెసింగ్ ఫీ విల్ బి రీఫండెడ్ ఓన్లీ టు క్యాండిడేట్స్ హూ అపియర్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో ఎవరైతే కనుక రిటర్న్ ఎగ్జామినేషన్ అటెండ్ అవుతారో వాళ్ళకి ప్రాసెసింగ్ ఫీ అయితే కనుక రీఫండ్ చేస్తామని మెన్షన్ చేశారండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక 500 రూపీస్ రీఫండ్ ఇన్ ఫుల్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్, దట్ ఈస్ ఉమెన్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఎక్సీ సర్వీస్ ఉన్న వాళ్ళకైతే కనుక సో రీఫండ్ చేస్తామని మెన్షన్ చేశారండి. అండ్ 400 రూపీస్ వచ్చేసి ఆఫ్టర్ డిడక్టింగ్ ద అప్లికేషన్ ఫీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్. సో రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే కనుక 400 రూపీస్ అనమాట. సో ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఇన్ ఎనీ అదర్ ఫామ్ లైక్ క్యాష్, రెమిటెన్స్, చెక్, డ్రాఫ్ట్, మనీ ఆర్డర్, ఐపీఓ ఆర్ నాట్ అలౌడ్ అండి. సో ఇక్కడ ఓన్లీ మెన్షన్ చేస్తాడండి త్రూ ఆన్లైన్ మోడ్ ఎస్బీఐ ఈ పేమెంట్ గేట్వే అండ్ లింక్ ఫర్ మేకింగ్ పేమెంట్ విల్ అపియర్ ఆన్ సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్. సో అదనమాట. మనం సబ్మిట్ చేసేటప్పుడు ఆల్రెడీ లింక్ వస్తుంది కదా, ఆ లింక్ ద్వారానే చేయాలని మెన్షన్ చేశాడండి. సో ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ మనకి అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చాడండి. రీసెంట్ కలర్ ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ ఈ సైజ్ వచ్చేసి 50 KB to 100 KB లోపల ఉండాలండి. అండ్ సిగ్నేచర్ ఉండాలి, తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీసెస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ అయితే కనుక ఆ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. సో ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఇచ్చాడండి. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ది మోడ్ ఆఫ్ సెలక్షన్ విల్ బి రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అండి. సో రిటర్న్ టెస్ట్ ఫస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ అనేది తర్వాత ఉంటుంది అనమాట. ది రిటర్న్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఈస్ టెస్టింగ్ ఓవరింగ్ బోత్ బ్రెత్ అండ్ డెప్త్ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ కరికులం ఇన్ ది రిలవెంట్ ట్రేడ్. సో ఏదైతే సబ్జెక్ట్ ట్రేడ్ ఉంటుంది కదా దాంట్లో డీప్గా టెస్ట్ చేస్తామని మెన్షన్ చేశారండి రిటర్న్ టెస్ట్. సో ఇక్కడ మనకి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 1.5 అవర్స్ అండి. సో కరెక్ట్ ఆన్సర్కి అయితే 1 మార్క్ వస్తుంది, రాంగ్ ఆన్సర్ అయితే ఇంకా -1.33 అనమాట. సో 1/3 నెగిటివ్ మార్క్ అయితే ఉందండి. సో ఇదనమాట. సో మనకి రిటర్న్ టెస్ట్ అయితే కనుక 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 1.5 అవర్. స్కిల్ టెస్ట్ అయితే కనుక 100 మార్క్స్ అనమాట. ఈ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్, క్వాలిఫై అయితే చాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి పాస్ క్రైటీరియా అంటే జనరల్ వాళ్ళకి అయితే కనుక రిటర్న్ టెస్ట్లో 80కి 32 రావాలి, స్కిల్ టెస్ట్ వచ్చేసి 100కి 50 రావాలండి జనరల్ వాళ్ళకి. సో రిజర్వేషన్ వాళ్ళకి అయితే కనుక రిలాక్స్డ్ స్టాండర్డ్స్ వచ్చేసి కనుక రిటర్న్ టెస్ట్ వచ్చేసి 80కి 24 రావాలి, 100కి 40 రావాలన్నమాట. సో ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ
Based on the performance in the written test, candidates will be shortlisted for skill test in 1.5 రేషియో అయితే కనుక స్కిల్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ చేస్తారండి విత్ ఇన్ మినిమమ్ 10 క్యాండిడేట్స్ ఆఫ్ ది కేటగిరీ వైజ్ నెంబర్ ఆఫ్ వేకన్సీస్. సో అదనమాట. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చాడండి. ఒకసారి ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. సో తెలంగాణ చూస్తే కనుక సో మన ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి అనమాట. సో మన తెలంగాణ చూసుకుంటే కనుక హైదరాబాద్, కరీంనగర్ ఇచ్చాడండి. సో మీకు నియరెస్ట్గా ఏదైతే ఉందో అది పెట్టుకోండి ఎగ్జామినేషన్ సెంటర్. ఇంకా చూసుకుంటే కనుక అప్లికేషన్స్ విల్ బి రిసీవ్డ్ ఓన్లీ ఆన్లైన్ ఓన్లీ. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే కనుక ది అప్లికేషన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విల్ బి హోస్టెడ్ ఇన్ ఎన్ఆర్ఎస్సి వెబ్సైట్ ఫ్రమ్ 9/12/2023 టు 31/12/2023. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31/12/2023 17 hours 5 PM అనమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్. ఇంకా చూసుకుంటే కనుక సో ఇక్కడ ది క్యాండిడేట్స్ హూ ఆర్ అలౌడ్ ఫర్ స్కిల్ టెస్ట్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ అలోన్ బి పెయిడ్ ది ఎలిజిబుల్ ట్రావెలింగ్ అలవెన్స్. సో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్కి ట్రావెలింగ్ అలవెన్స్ పే చేస్తామని మెన్షన్ చేశాడండి. సో ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 9/12/2023 ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కోసం. క్లోజింగ్ డేట్ వచ్చేసి 31/12/2023. సో ఇది ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా మీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదనమాట అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.